సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ పేరు సార్? చంద్రశేఖర్. సార్ అసెంబ్లీ సమావేశాల గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతం సజావుగా సాగుతున్నాయి, కానీ ప్రతిపక్షం లేకపోవడం అనేది ఒక దురదృష్టం. ఉన్న వాళ్ళలోనే ప్రతిపక్షంగా సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ప్రతిపక్షంగా వ్యవహరించే రీతిలో చేస్తున్నట్టయితే అధికార పక్షానికి విలువ ఇంకా పెరిగేది. ఓకే సార్, ఇప్పుడు ఎలాంటి టాపిక్స్ గురించి అక్కడ డిస్కస్ చేస్తే ప్రజలకు ఉపయోగపడతాయి అంటారు? ప్రజలు నిత్యం ఎదుర్కొనేటువంటి ధరలు, రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ఆరోగ్య సమస్యలు, వీటి మీద దృష్టి పెట్టాలి. అది పెట్టడం లేదు. విషయాలు అన్నీ మరుగున పడేస్తున్నారు. అధికార పక్షానికి మరి సంఖ్యాబలం ఉందనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ ప్రజలు మాత్రం అనుకునే ప్రమాదం మాత్రం ఉన్నది. ఎందుకంటే 164 ఇచ్చారు, ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు. వాస్తవమే, 164 ఇచ్చినప్పుడు అది వరకు చేయలేని నిర్ణయాలు ఏదైతే ఉందో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఏ నిర్ణయాలు అయితే చేయగలరో ఆ నిర్ణయాలన్నీ అమలుపరిచేటువంటి అవకాశం ఈ ప్రభుత్వానికి చక్కగా ఉంది. కానీ ఆ మేరకు ఆలోచన లేకుండా సాదాసీదాగా సాగుతుంది. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ ఇబ్బందులన్నింటినీ సక్రమ పద్ధతిలో చేసుకుంటూ పోతున్నారు. కానీ ఎంతోమంది ఆ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడి ఉండారు. ఆ ఇబ్బందులన్నింటినీ తిరిగి 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 తీర్చుకోలేనటువంటి పోతే అది అసమర్థ ప్రభుత్వమే అవుతుంది. ఎంతసేపటికి నేను నిజం 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 చెప్తాను, నిదానంగా చేస్తానంటున్నారు. అది కరెక్ట్ కాదు. నిదానంగానే చేయాలి, కానీ ఎప్పుడు మనకి శాంతి ఉండాలి, మనిషికి రక్షణ ఉండాలి. ఆ రక్షణ లేనప్పుడు నువ్వు ఎన్ని సౌఖ్యాలు ఇస్తే ఏమి, పోలవరం నీళ్ళు ఇస్తే ఏమి, అమరావతి కడితేనేమి, ఏ బిల్డింగులో ఎవరో దొరలాడాలి? మనిషికి రక్షణ ఉండాలి, మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి. తన ఇంటి ముందే గోడలు కట్టేశారు, రోడ్ల ముందే గోడలు కట్టేశారు. మరి మనిషిని పేకలు పెట్టి కోసి అవతల వారేశారు ఆ పార్టీ పేరు ఎత్తకపోతే. అటువంటి వాళ్ళకు కూడా నీకు ఇంతవరకు కంటికి కనపడలేదంటే ఆ ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ కుటుంబాలన్నీ ఏమైపోతున్నాయి, ఎక్కడికి పోయినాయి? మీరేమయ్యారు? ఆ రోజు ప్రజా మీటింగుల్లో మీరేం చెప్పారు? నేనున్నా నేనున్నా నేనున్నా, రాగానే ఈ పనులు చేస్తా ఆ పనులు చేస్తా అని చెప్పారే. ఏది ఎక్కడ? మనిషికి రక్షణ ఉండాలి, శాంతి ఉండాలి. అది ఉన్నప్పుడే పోలవరం నీళ్లు ఉపయోగపడతాయి, అది ఉన్నప్పుడే అమరావతి కట్టడాలు ఉపయోగపడతాయి, ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. కాబట్టి ఆలోచన చేయగలిగితే అది ప్రధానంగా బాగుంటుంది. అది లేనప్పుడు నేను నిదానం, ఆచితూచి అన్నీ చేస్తాను, చేయాలి, ఆచితూచే చేయండి. కానీ ఎంతకాలం? 9 నెలలు అయిపోయింది, ఇంకా ఎంతకాలం? సరైన వాళ్ళకి శిక్షణ ఉండాలి. శిక్షణ లేకుండా ఏదో పరిపాలన చేస్తామంటే ప్రజలు మరలా మీకు శిక్ష వేసే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మరలా మనమే రావాలనుకోవడం కాదు. ఉన్న సమయంలో మనం ఎంత బాగా ప్రజా పరిపాలన చేయగలుగుతామా, ప్రజల మానధన ప్రాణాలు రక్షించగలుగుతామా, అప్పుడు మాత్రమే ప్రజలందరూ మనల్ని మెచ్చుకుంటారనే విషయాన్ని మర్చిపోవద్దు. అంటగా ప్రతిపక్షం లేదు కాబట్టి, ప్రతిపక్షం లేకపోతే ఏమి, మీలోనే కొంతమంది ప్రతిపక్షంగా ఉంచండి, తప్పేమీ లేదు. వాళ్ళతో మీరు ప్రశ్నింపజేయండి, అది ప్రతిపక్షం అవుతుంది, తప్పేమీ లేదు. అట్లాగే మండలి సభ్యులు అందరూ పెద్దవాళ్లే. అట్లాగే సమాజంలో పేరుండే కొంతమందిని మీరు ప్రత్యేకంగా సమావేశంలో కూర్చోబెట్టుకొని వాళ్ళతో కూడా మీరు ప్రతిపక్షంగా వ్యవహరింపజేసే అవకాశం ఒక తీర్మానం చేసుకొని ఆ విధంగా కూడా ప్రతిపక్షాన్ని ఏర్పరచుకోవచ్చు. ప్రజల్లోంచి పెద్దవాళ్ళని మనం అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి ఆ మెరుగైన సంస్కారవంతమైన ఆలోచనల్ని, ప్రజా ఉపయోగకరమైన ఆలోచనల్ని మీరు చేయగలిగినప్పుడు ఏదైనా సాధ్యమే. అట్లా కాదు మోసలో పోసినట్టుగా మేమేదో వెళ్తుంటాం అంటే ఇది కాదు. పోలవరం నీళ్లు, అమరావతి కట్టడాలు కాదు, ప్రజల మానధన ప్రాణాలకు రక్షణ ఉండాలి, శాంతి ఉండాలి. ఎవరైతే ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరి కుటుంబాల్లో వెలుగు అనేటువంటిది రావాలి. వెలుగు వచ్చినప్పుడే ఈ యొక్క గెలుపుకి 164కి విలువ అనేటువంటిది ఉంటుంది. అప్పుడు మరలా కూడా మీరే ఉండాలనే ఆలోచన ప్రజలు చేయగలుగుతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు అంతా వృధా, అంతా భ్రాంతి. థ్యాంక్ యూ.